కామిశెట్టి శ్రీనివాసులు గారు పుట్టపర్తికి రావాలని, స్వామిని దర్శించుకోవాలని కలలో కూడా అనుకోలేదు. ఆయనను పుత్రవాత్సల్యంతో ఆదరించిన భక్తి సంగీత సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మాత్రం స్వామి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆయన కనబరిచే నిరాసక్తతను చూసి, చూస్తూ ఉండు, ఏదో ఒకరోజు స్వామి నిన్ను పుట్టపర్తికి లాక్కుంటారు అనేవారు. ఆ మహాభక్తురాలి మాట పొలిపోతుందా? ఆయన తన విధి నిర్వహణలో భాగంగా పుట్టపర్తిలో అడుగుపెట్టక తప్పలేదు. ఎంతటి వారైనా ఒకసారి స్వామి సన్నిధికి వస్తే వారి దివ్య ప్రేమ పాశానికి వశులై పరవశులై పరమానంద భరితులవుతారని వర్ణిస్తూ ఒకానొక సందర్భంలో భారతీయ విద్యాభవన్ వ్యవస్థాపక అధ్యక్షులైన డాక్టర్ కెఎం మున్షి గారు దే కేమ్, దే సా, దే వర్ కాంకర్డ్ అంటే వాళ్ళు వచ్చారు, చూశారు, హృదయాలను అర్పించుకున్నారు అన్నారు. స్వామి సన్నిధిలో శ్రీనివాసులు గారికి కలిగిన భక్తి పారవశ్యం కూడా అలాంటిదే. రండి, పరీక్షించండి, దివ్యానుభవం పొందండి, ఆ తర్వాతే విశ్వసించండి అని స్వామి అనేవారు.